सर्वेषां कृते स्वागतं। యుఎస్ఏ ప్రవేశ క్వశ్చన్ పేపర్ మే 2020లో ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు మనం ఇండియాలో ప్రశ్నపత్రం ఎలా ఉంది అని కొన్ని ప్రశ్నపత్రాలను పరిశీలించాము. ఇప్పుడు యుఎస్ఏలో విదేశాల్లో ప్రశ్నపత్రం ఎలా ఉంది అంటే ప్రవేశ పుస్తకం ఒకటే కాకుంటే రాష్ట్రాల వారీగా వాళ్ళు కొన్ని బిట్స్ చేంజ్ చేయడము, కొద్దిగా టఫ్గా ఇవ్వడము, ఇలా రకరకాలుగా ఉంది. అంటే ఉద్దేశం ఏంటంటే పరీక్ష టఫ్ అనేది అనే పదం వాడడం కన్నా మనం బాగా నేర్చుకోవాలి, సంస్కృతం బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా పరీక్షించడం అనేది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో డిఫరెంట్గా ఉంది. అది ఎలా ఉందో మనం ప్రశ్నపత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పుస్తకంలో ఎలాంటి మార్పు లేదండి. టోటల్ వరల్డ్ వైజ్గా ప్రశ్నపత్రం సమానంగానే ఉంది. మీకేమైనా మార్పులు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు గమనించండి. సో ఫస్ట్ బిట్లో వీళ్ళు 6 ప్రశ్నలు ఇచ్చారు. మనకింత ముందుకు 12 ప్రశ్నలు ఇచ్చారు. 12 ప్రశ్నలు ఇచ్చేసి 10 ప్రశ్నలకు సమాధానం రాయమంటున్నాడు. సో ఏఎస్ఏలో వీళ్ళు ఏమి ఇచ్చారు? 6 ప్రశ్నలు ఇచ్చారు, 5 రాయమంటున్నారు. అంటే ఒకటే చాయిస్ ఉంది ఇక్కడ. ఇందులో ఏమంటున్నాడు మళ్ళీ యాజ్ కంప్లీట్ సెంటెన్స్ అన్నాడు ఇక్కడ. అంటే పూర్తి వాక్యం రాయమన్నాడు. అంటే పూర్తి వాక్యం కూడా మనము ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి మనం. సో పూర్తి వాక్యం రాయాలంటే ఈ వాక్యంలో ప్రశ్న ఎక్కడ ఉందో కూడా మనం అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మనము దానికి సమాధానాన్ని తెలుసుకోగలుగుతాము. తర్వాత ఆ పదం తీసేసి ఆ పదం దగ్గర పెట్టేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, రెడీ అండి. 5 మార్కుల క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ కాకుండా పదము చిన్నదే, 1 మార్కు. వ్యాఘ్రః కిం అధితిష్టతి. సో ఇక్కడ ప్రశ్న ఏంటిదండి? కిమ్ అనే పదం ఉంది. సో కిమ్ అనే పదాన్ని మనం తీసివేసి ఆ ప్లేస్ లో మనం ఏం చేయాలి? ఇక్కడ సమాధానం పెట్టాలి. వనం. వ్యాఘ్రః వనం అధితిష్టతి. ఇది పూర్తి ఆన్సర్. వాక్యం పూర్తిగా రాయమంటున్నాడు కాబట్టి కంప్లీట్ సెంటెన్స్ అనేది అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి మనం వనం అని రాస్తే హాఫ్ ఆర్ చేసే అవకాశం ఉంది. అది కంప్లీట్ సెంటెన్స్ లేదనుకోండి, సంస్కృతంలో రాయండి అని వదిలిపెట్టేస్తే మనం వనమని రాయొచ్చు. కానీ క్వశ్చన్ పేపర్లోనే మీరు పూర్తి వాక్యం రాయాలి అన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా పూర్తి వాక్యం రాయవలసి ఉంటుంది. అంటే అక్కడ క్వశ్చన్ ఎలా ఉందో అనేది కూడా మనం గమనించాలి. సో మనం ఇప్పుడు రాయవలసింది ఏంటిది? వ్యాఘ్రః వనం అధితిష్టతి అని సమాధానం రాయాలి. ఖగాః కైః డయంతే. ఇక్కడ ప్రశ్న ఏంటిది? కైః అనేది ప్రశ్న. పక్షైః. ఖగాః పక్షైః డయంతే. గజాః కస్మాత్ త్రస్యంతి. కస్మాత్ ఇక్కడ ప్రశ్న. గజాః సింహాత్ త్రస్యంతి. ప్రీతిః కస్యాం భవతు. ఇక్కడ ప్రశ్న కస్యాం. ప్రీతిః మాతృభూమౌ భవతు. ప్రీతిః మాతృభూమౌ భవతు. నృపతయః ఖేభ్యః కుప్యంతు. ఇక్కడ ప్రశ్న ఖేభ్యః. నృపతయః శత్రుభ్యః కుప్యంతు. నృపతయః శత్రుభ్యః కుప్యంతు. కస్య శిష్యాః దేవాః. ఇక్కడ ప్రశ్న కస్య. బృహస్పతేః శిష్యాః దేవాః. మనం బ్లైండ్గా పరిశీలిస్తే ప్రతి ప్రశ్న కూడా కకారంతోనే స్టార్ట్ అవుతుంది. కిం, కైః, కస్మాత్, కస్యాం, కేభ్యః, కస్య. సో ఆ ప్రశ్నల మీద ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం జాగ్రత్తగా. కస్మాత్ పంచమి విభక్తి రామాత్ లాగా ఉంది. కస్యాం సీతాయాం సప్తమి విభక్తిలో ఉంది. కేభ్యః రామేణ రామాభ్యాం రామేభ్యః కేన కాభ్యాం కస్మై కాభ్యాం కేభ్యః చతుర్థి విభక్తి. పంచమి విభక్తిలో రామాత్ రామాభ్యాం రామేభ్యః. పంచమి విభక్తి కదా. రామాత్ రామాభ్యాం రామేభ్యః. కస్మాత్ కాభ్యాం కేభ్యః.
అలాగనే షష్ఠి విభక్తిలో కస్య కస్య కయోహో కేశాం రామస్య రామయోహో రామానాం లెక్క కస్య షష్ఠి విభక్తిలో ఉంది. అంటే శబ్దం కూడా ఎలా ఉందో అనేది కూడా మనం పరిశీలిద్దాం. ఓకే, 6 ప్రశ్నలు రాయండి. 1 2 3 4 5 6 నెంబర్ వేసుకోండి. తెలిసేదానికి ముందుగా సమాధానం రాయండి. ఆన్సర్ తెలియకుండా అక్కడ బ్లాంక్ వదిలిపెట్టి 3వ ప్రశ్నకు 4వ ప్రశ్నకు మీకు తెలిసిన వాటికి సమాధానంగా రాసుకుంటూ వెళ్ళండి. టైం సేవ్ అవుతుంది. రెండవది ఇక్కడ బాలహ కదా ఉత్తిష్టత అన్నాడు. పిక్ ద వర్డ్ ఫర్ ద బెస్ట్ ఫిట్ అన్నాడు. అండ్ యూజింగ్ ఇట్స్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆన్సర్ ఎనీ 5 ఇన్ సంస్కృతం యాజ్ కంప్లీట్ సెంటెన్సెస్ అన్నాడు. సో మొత్తానికి కంప్లీట్ గా రాయంటున్నాడు మనని. సో బాలహ కదా ఉత్తిష్టతి, బాలహ సప్తవాదనే ఉత్తిష్టతి. అంటే కేవలం మన ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ సప్త. ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కదా అన్నప్పుడు టైం కదా, కదా బాలహ కదా ఉత్తిష్టతి సప్త. ఒకవేళ మనకు సప్త గుర్తు రాలేదనుకోండి, ఇప్పుడు జనరల్ క్వశ్చన్ కింద మనం తీసుకుందాం అనుకోండి, సప్త 7 గంటలకి లేవా 8 గంటలకు లేవచ్చు కదా, రాయండి, తప్పేం కాదు కదా. టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే మన ఆన్సర్ అటెంప్ట్ చేయాలని ఏం లేదు కదా, జనరల్ క్వశ్చన్ కాబట్టి. బాలహ కదా ఉత్తిష్టతి, బాలహ ప్రాతకాలే ఉత్తిష్టతి, షడ్వాదనే ఉత్తిష్టతి, పంచవాదనే ఉత్తిష్టతి, అష్టవాదనే ఉత్తిష్టతి. సో ఇక్కడ మనం జనరల్ గా నేను సప్త అని పెట్టాను. సో ఇక్కడ మీ తర్వాత ఏం పెట్టాలి, వాదనే, సప్తవాదనే, అష్టవాదనే. ఎన్ని గంటలకు లేస్తారో అన్ని గంటలకు ఇక్కడ టైం పెట్టేశాడు మీరు. కపయ కాన్ ఆరోహంతి. సో కపయ, కపిహి కపి కపయ, ఇకారాంత శబ్దం. కపి అంటే వానరహ అని అర్థము. కపయ తరూన్ ఆరోహంతి. ఒకవేళ మీరు తరుణ్ అనే పదం గుర్తు రాలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఉంది తరుణ్ అనే ఉంది, కానీ మన ఆన్సర్ వదిలిపెట్టడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేద్దాం మనం, వృక్షాన్ ఆరోహంతి. అంటే మనం జనరల్ గా కూడా ఆన్సర్ ఊహించి మనం రాయడానికి అవకాశం ఉంది. సో ఎగ్జామినర్ కూడా తరుణ్ బదులుగా వృక్షాన్ అయితే రాసింది కదా, కాబట్టి కాన్ వృక్షాన్ ఆరోహంతి అంటే చెట్లను ఎక్కుతున్నాడు. తరువు అన్న చెట్టే, వృక్ష అన్న చెట్టే కదా, కాబట్టి మనకు రామ శబ్దం లాగా ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఏం చేస్తాం, రామం రామౌ రామాన్, వృక్షం వృక్షౌ వృక్షాన్, వృక్షాన్ ఆరోహంతి. ఓకే, అది కూడా బాగానే ఉంది కదా. సో ఇట్లా అంటే క్వశ్చన్ వదిలిపెట్టకుండా మనం మన ఓన్ గా సమాధానం రాసే ప్రయత్నం చేద్దాం. వృద్ధ కథం కాదతి. సో వృద్ధుడు ఎలా తింటాడు. ఇప్పుడు మన దీనికి జనరల్ గా సమాధానం ఏం పెట్టచ్చు, మందం కాదతి అంటే నెమ్మదిగా తింటాడు, వేగేన కాదతి చాలా స్పీడ్ గా తింటాడు. సో ఎలా తింటాడు, హౌ అనే ప్రశ్న అడిగాడు. సో మందం, వేగేన కాదతి. ఇంకేం పెట్టవచ్చు, ఇంక జనరల్ గా మనం అస్తేన కాదతి, చెమసేన కాదతి. సో ఎలా తింటాడో అని ప్రశ్న వేస్తాడు ఇక్కడ మనకు జనరల్ గా. అంటే నెమ్మదిగా తింటాడు అని చెప్పాం, ఇంకొద్దిగా ఇంకా నెమ్మది నెమ్మది స్లోలీ స్లోలీ అన్నాం అనుకోండి, మందం మందం అనేది ఇంకోసారి పెట్టారు, 2 సార్లు పెట్టండి. మందం మందం కాదతి, వృద్ధ మందం మందం కాదతి అంటే నెమ్మదిగా స్లోలీగా తింటాడు. మందం అనేది 2 పదాలు వేయడం వల్ల ఏముంది, నెమ్మది నెమ్మదిగా తింటాడు అన్న. లేదండి వేగేన అన్నప్పుడు చాలా స్పీడ్ గా తింటాడు, వేగేన కాదతి. సో ఆ విధంగా కస్యాహ పుత్ర గణపతి. సో పార్వత్యాహ పుత్ర గణపతి. ఇక్కడ ప్రశ్న కస్యాహ, కస్య అంటే శివస్య అని చెప్పవచ్చు. ఇక్కడ స్త్రీలింగంలో ఏం వాడాడు కదా కస్యాహ అనేది, కాబట్టి ఖచ్చితంగా మనం పార్వతి అనేది చెప్పాలి. కాబట్టి పార్వత్యాహ పుత్ర గణపతి. విద్య కస్మై మా భవతు, విద్య వివాదాయ మా భవతు అన్నాడు ఇక్కడ. వివాదాయ మా భవతు. జంతవ కస్మాత్ జీవంతి, జంతవ సూర్యాత్ జీవంతి. మీరు ఇక్కడ ప్రశ్న మళ్ళీ మీరు గమనించండి, ఏముంది ఇక్కడ కకారంతో ఉంది కదా, కదా, కాన్, కథం, కస్యాహ, కస్మై, కస్మాత్ కాకుంటే ఏ విభక్తిలో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు దీంట్లో ప్రశ్న చూస్తే మనకు ఒక బిట్లో అడుగుతున్నాడు కదండి, కదా, కథం, కిమర్థం. సో 7 ప్రశ్నలు ఇంపార్టెంట్ ఒక దగ్గర ఉన్నాయి. ఆ 7 ప్రశ్నలు మీరు ఒక దగ్గర డౌట్ చేసుకుని పెట్టుకోండి. డైలీ 7 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. సో సంస్కృతంలో పర్ఫెక్షన్ మనకు వచ్చినట్టే. ఆ తర్వాత కిమ్ శబ్దం ఒకటి ఉంటుంది, కహ కౌకే కం కౌకాన్ అనేది ఉంటుంది. ఆ శబ్దం కనీసం ప్రథమా విభక్తి దగ్గర రాసి పెట్టుకోండి.
కా శబ్దం ఉంది, ఒక దగ్గర రాసి పెట్టుకోండి. కహ శబ్దం వస్తే కిం శబ్దం నపుంసకలింగ శబ్దం వచ్చినట్టే. కాబట్టి ఈ 2 శబ్దాలు ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనకు దాదాపు ఏ ప్రశ్న అడుగుతున్నాడని ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. మరొకసారి గుర్తు చేస్తున్నాను. కహ శబ్దంలో కహ, కం, కేన, కస్మై, కస్మాత్, కస్య. సో ఇలా మనం ఫస్ట్ 7 పదాలు మనం బై హార్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేద్దాం. అట్లాగనే కా శబ్దంలో కా, కాం, కయా, కస్యై, కస్యాహ, కస్యాహ, కస్య. సో ఈ విధంగా స్త్రీలింగంలో, పుంలింగంలో 7 విభక్తులు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఒక టేబుల్ ఏసుకోండి. 7 టేబుల్ 7 1, 2, 3, 4 ఏసుకోండి. పుంలింగంలో కహ శబ్దము. దాన్ని మనం కిం శబ్దం అంటాం. సరే మనం గుర్తుపెట్టుకోవడానికి కహ అని పెట్టుకుందాం. అట్లనే స్త్రీలింగంలో కూడా కిం శబ్దమే అంటాం మనం. కాకుంటే మనం కా పెట్టుకోండి. కా, కాం, కయ ఇలా రాసేసుకోండి. ఇప్పుడు మీకు ఏమవుతుంది? వాడు ఏ ప్రశ్న అడిగినా అదే అడుగుతున్నాడు కదా ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కస్యాహ అనే పదం ఉందనుకో వెంటనే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కస్మై అనేది ఏ విభక్తిలో ఉంది? చతుర్థి విభక్తిలో ఉందనేది మీకు ఐడియా ఫామ్ అవుతుంది. ఇక్కడ కస్మై అనే పదం ఉంది కాబట్టి ఏమవుతుంది? ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ మనం ఆన్సర్ వివాదాయ అనేది మనం ఏం రాయాలి ఇక్కడ? చతుర్థి విభక్తిలోనే రామాయ లెక్క వివాదాయ అని రాసాం. అంటే ప్రశ్న ఏ విభక్తిలో ఉంటుందో బహుశా ఆన్సరు అదే విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, కస్మాత్ అనే పదం ఉంది. ఆటోమేటిక్ ఇక్కడ ఏముంది? సూర్యాత్ అనే ప్రశ్న ఉంది. సో కాబట్టి మీరు వీలైతే తప్పనిసరిగా బుక్ బ్యాక్ సైడ్ మనకు ప్రశ్న ఉంటుంది. అది రాసుకొని మీరు ఆ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే మన సగం సమస్యలన్నీ కూడా బయటకు వస్తాయి. నెక్స్ట్ ఇకపోతే రైట్ ద సమ్మరీ ఆఫ్ ఎనీ 2 సుభాషిత ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. సో ఒక శుభాషితం రాస్తే 2 మార్కులు, మనం 2 టచ్ చేస్తే 4 మార్కులు. అయితే దీంట్లో మీకు ఏది ఎక్కువగా ఈజీగా ఉంటుందో దాన్ని మీరు రాసే ప్రయత్నం చేయండి. అయం నిజః పరోవేతి, అలాగే నా కష్టిదపి ఆచార్యాత్ పాదమాదత్తే. సో మీరు టెక్స్ట్ బుక్ లో దాని మీనింగ్ చూసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆన్సర్ ఎనీ 2 ఇన్ సంస్కృతం అన్నాడు. సో సంస్కృతంలోనే రాయాలి అన్నాడు. సో మన అందరం కూడా ఇంత ముందుకు చేసిన ఆన్సర్లన్నీ కూడా సంస్కృతంలోనే తెలుసో తెలియక మన సంస్కృతంలో రాసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కతి ఆస్తిక దర్శనాన్ని సంతి డైరెక్ట్ ఆన్సర్ ఉంది టెక్స్ట్ బుక్ లోనే. కతి ముఖ్య పురాణాన్ని సంతి అంటే ఎన్ని పురాణాలు ఉన్నాయి? అష్టాదశ పురాణాన్ని ఉన్నాయని రాసుకున్నాం. ఆల్రెడీ మనం ఇంతమందికి వచ్చిన ప్రీవియస్ పేపర్ లో మనకు వచ్చింది. తత్ర మద్వయం బద్వయం చ లిఖంతు అన్నాడు. అంటే మకారంతో స్టార్ట్ అయ్యేది 2, బకారంతో స్టార్ట్ అయ్యేది 2, మొత్తం 4 రాస్తే సరిపోతుంది. అంటే 18 పురాణాలు అని చెప్పి అంటే అష్టాదశ పురాణాన్ని ఇక్కడ కతి అనే దగ్గర ఏం పెట్టాలి? అష్ట పెట్టండి. అష్ట ముఖ్య పురాణాన్ని సంతి అయిపోతుంది. తర్వాత మధ్వం మా ఇచ్చేసి మనకు మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అలా రాసేసి బాతోపర అనేటువంటిది బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము ఉంటుంది కదా, ఆ రాసేస్తే ఆన్సర్ పూర్తయిపోతుంది. అట్లాగనే సుప్రసిద్ధాని గద్య కావ్యాని కాని లేఖకాహ కే అన్నాడు. కహ కౌ కే అంటే లేఖక అంటే రైటర్ కదా. రామః రామౌ రామాహ, లేఖక లేఖకౌ లేఖకాహ అంటే రైటర్స్ ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ రైటర్స్ ఎవరు? ఇక్కడ కావ్యం అనే నపుంసకలింగ శబ్దం కాబట్టి కావ్యాని కాని, కిం కే కాని అన్నాడు. బహువచనం అంటే కావ్యాలు ఏవి, రైటర్స్ ఎవరు. సో మీరు ఆ సుప్రసిద్ధమైనటువంటి కావ్యాలు పంచమహాకావ్యాలు ఉన్నాయి కదా, అవి రాసుకుంటారు. రఘువంశము, శిశుపాలవధ, ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గరనే ఉన్నాయి ఆన్సర్లు. అక్కడ కవి దాని గురించి సంబంధించిన ఆన్సర్ టెక్స్ట్ బుక్ నుంచే సమాధానం తీసుకోండి. సో మనకు ఎన్ని మార్కులు ఉన్నాయండి? 2.5 మార్క్స్ వస్తున్నాయి మనకు. 2 రాస్తే 2 ఇంటూ 2.5 5 మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్ ఇన్ సంస్కృతం యాజ్ కంప్లీట్ సెంటెన్స్. ఇంత ముందుకు ఏమన్నాడు? మనకు 10 ప్రశ్నలు ఇచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ అంటే ఏం చేసాం మనం? ఏదో ఆ 10 ప్రశ్నలలో 5 ప్రశ్నలు రాయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏమి ఇచ్చిండంటే సెట్ వైజ్గా ఇచ్చిండు. అంటే ప్రతి సెట్కు 3 ప్రశ్నలు ఇచ్చిండు. మనకు జాగ్రత్తగా ఏదంటే ఏదన్నా ఒక సెట్ సెలెక్ట్ చేసుకొని రాయాలి. మనం ఏదో 3 సెట్లు ఇచ్చినట్టుంది. దాంట్లో మనము ఒక సెట్ను కంప్లీట్గా మనం పూర్తి ఆన్సర్ రాస్తేనే మనకు 5 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఏ సెట్లో మనకు ఆన్సర్ బాగా వస్తుందో గమనించుకొని జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రశ్నలోకి వెళ్తే గంగా తీరే
యహ సాధుః ఆసీత్ సహ కిమర్థం నదీ తీరం గతవాన్. అంటే కథ మనకు బాగా తెలిస్తే ఆన్సర్ రాయగలుగుతాం. గంగా తీరే అంటే గంగా తీరముల ఒడ్డున యహ సాధుః ఏ సాధువు ఆసీత్ ఉండెను సహ అతడు కిమర్థం ఎందుకు నదీ తీరం గతవాన్ అంటే నదీ తీరానికి వెళ్ళాడు. అంటే గంగా తీరములో ఏ సాధువైతే ఉన్నాడో ఆ సాధువు ఎందుకు నది తీరానికి అంటే నది దగ్గరికి వెళ్ళాడు అన్న. ఎందుకు వెళ్ళాడు? స్నానం కర్తుం. స్నానం కర్తుం కిమర్థం స్నానం కర్తుం గతవాన్. కాబట్టి కిమర్థం అనే ప్లేస్ లో మీరు ఆన్సర్ పూర్తి రాయాలనుకుంటే మనకి 7 ప్రశ్నల్లో కిమర్థం అన్నది కదా, వై ఎందుకు కదా. సో ఇక్కడ కిమర్థం మీ దగ్గర ఇది పెట్టారనుకోండి పూర్తి ఆన్సర్ అయిపోతుంది. గంగా తీరే యహ సాధుః ఆసీత్ సహ స్నానం కర్తుం నదీ తీరం గతవాన్ అయిపోయింది. యదా వృశ్చికః అస్తం అదశత్ తదా సాధుః కిం కృతవాన్. యదా ఎప్పుడైతే వృష్టికః తేలు అస్తం చేతిని అదస్ అదశత్ అంటే కరిచింది, కాటు వేసింది, కుట్టింది. ఎప్పుడైతే తేలు చేతిని కుట్టిందో తదా అప్పుడు సాధువు సాధువు కిం కృతవాన్ ఏం చేశాడు? ఏం చేశాడు? వృష్టికం త్యక్తవాన్ అంటే ఆ చేతితో పట్టుకున్నాడు కదా, అది కుట్టంగానే ఏం చేశాడు? చేయితో దులిపాడు అంటే దాన్ని వదిలిపెట్టాడు. వృష్టికం త్యక్తవాన్ అన్నాడు. ఇక్కడ తమ్ అనే పదం టెక్స్ట్ బుక్ లో తమ్ అనే పదం ఉంటుంది. మనము తమ్ త్యక్తవాన్ అంటే తమ్ అనేది మనకు తెలియదు కదా, కాబట్టి ఇక్కడ తేలును వదిలిపెట్టాడు. సాధువు కిం కృతవాన్. సాధువు ఇక్కడికి కిం కృతవాన్ అనేది ప్రశ్న. కిం కృతవాన్ అప్పుడు ఏం చేయాలి మనం? వృష్టికం త్యక్తవాన్ అని చెప్పారు. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ చూసినప్పుడు ఇక్కడ తమ్ము ఉంటుంది, సారు వృష్టికం రాశాడనే కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి మీకు తెలవడానికి ఏం రాశాను ఇక్కడ? తమ్ అంటే దాన్ని అతన్ని అని అర్థం. కాబట్టి ఇక్కడ వృష్టికం అనే పదం మనం రాయాలి, పూర్తి ఆన్సర్ అవుతుంది. అంటే వృష్టికం త్యక్తవాన్ తేలును వదిలిపెట్టాడు అని అర్థం. త్యజతి అనే పదానికి భూతకాలములో త్యక్తవాన్ వస్తుంది, త్యజతి. సో అలాగే నదీ తీరే యహ పురుషః ఆసీత్ సహ సాధుః కిం పృష్టవాన్. నదీ తీరే అన్ని దగ్గర నదీ తీరే, గంగా తీరే, నదీ తీరే అంటే ఒడ్డు మీద, ఆ నది యొక్క ఒడ్డు మీద యహ పురుషః ఆసీత్ ఏ పురుషుడైతే ఉన్నాడో సహ అతడు సాధుం సాధువును కిం పృష్టవాన్ ఏమి అడిగాడు. అంటే ఆ నది తీరములో ఉన్నటువంటి ఒక పురుషుడు ఉన్నాడు అక్కడ. ఆ పురుషుడు ఆ సాధువును ఏమని అడిగాడు, ఏమని ప్రశ్నించాడు అనేది అక్కడ అక్కడ. అప్పుడు ఏమన్నాడు అక్కడ అంటే ఈ తేలు కుట్టడము, దాన్ని వదిలిపెట్టడము, మళ్ళీ నీళ్ళల్లో పడడము, ఆ తర్వాత మళ్ళీ చేతిలో తీసుకోవడము, మళ్ళీ కుట్టడము. సో ఇక్కడ ఉన్న ఈ సన్నివేశాన్ని సీన్ మొత్తాన్ని కూడా ఆ నది తీర ఒడ్డు మీద ఉన్నటువంటి పురుషుడు చూసి చివరికి ఈ మాట అన్నాడు. సాధు మహారాజా అయం వృష్టికః దుష్టః. అయం వృష్టికః దుష్టః ఈ చేలు చాలా చెడ్డది, విషపూరితమైనటువంటిది. సహ పునః పునః దశతి అది మళ్ళీ మళ్ళీ కరుస్తుంది. భవాన్ కిమర్థం తం అస్తే వృథా స్థాపయతి. నువ్వు ఎందుకు నీవు ఎందుకు దాన్ని చేతిలో ఎందుకు పట్టుకుంటున్నావు? వృష్టికం త్యజతు ఆ తేలును వదిలిపెట్టు. ఇతి సహ సాధుం పృష్టవాన్. ఓకే, ఇతి సహ సాధుం పృష్టవాన్ అని అంటే ఇంత పెద్దగా మనం ఆన్సర్ రాయాలనుకుంటే మనం రాయాలి. ఓకే, ఇది అంటే మనం జనరల్ గా రాయాలి అంటే ఆయన ఏం అడిగాడు అంటే టూ డైలాగ్ మొత్తం ఇక్కడ రాయడం జరిగింది. ఈ విధంగా మనము ఆ కథలో ఒక కథను తీసుకొని అందులో ఉన్న డైలాగ్స్ మొత్తం ప్రశ్నల రూపకంగా అడిగాడండి. చూద్దాం. మీ పేజ్ నెంబర్ 172 తెలుగు వర్షన్ లో పేజ్ నెంబర్ కూడా ఇచ్చాను. రైట్, ఇకపోతే ఇదే దాంట్లో మళ్ళీ రెండవ ప్రశ్నలో 3 ప్రశ్నలు ఇచ్చాడు. అంటే రెండవ ప్రశ్ననే అంటే ఈ 3 ప్రశ్నలు
మొత్తం రాస్తే ఒక ప్రశ్న పూర్తి చేసినట్టు. సెట్ అన్నమాట. సో చాలా డిఫరెంట్‌గా ఇచ్చాడు ఇక్కడ. చాణక్యః కస్య దేశస్య మంత్రి సహ కీదృశః అన్నాడు. సో మనకి ఇంతకుముందుకు షార్ట్ క్వెషన్‌లో చాణక్యః కస్య దేశస్య మంత్రి అంటే మగధ. ఇక్కడ నేను మగధ దేశస్య అని మళ్ళీ రాయలేదు. ఎందుకంటే ఇక్కడ దేశం అనేది పక్క పొంటి ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ మగధ పెట్టినామనుకోండి మగధ దేశస్య అవుతుంది. మళ్ళా నేను షష్ఠి విభక్తిలో మగధస్య అననుకోండి, మగధస్య, దేశస్య అనేది అవసరం లేదు. ఇక్కడ మగధ దేశస్య అంటే సరిపోతుంది ఇక్కడ. చాణక్యః మగధ దేశస్య మంత్రి. సహ కీదృశః వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎలాంటి వాడు అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. సహ కీదృశః అతడు ఎలాంటి వాడు? సహ తపోధనః రాజతంత్రజ్ఞః చ ఆసీత్ అన్నాడు. ఒకవేళ మీరు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ కావాలంటే ఈ రెండు పదాలతో ఆపచ్చు. తపోధనః రాజతంత్రజ్ఞః చ. వాక్యం పూర్తి చేయాలనుకుంటే ఆసీత్ అని పెట్టి పెట్టచ్చు మనం. ఓకే. చాణక్యః మగధ దేశస్య మంత్రి సహ తపోధనః రాజతంత్రజ్ఞః. ఇక్కడ మనం మరియు అని పెట్టాలి కాబట్టి చాలా పదం పెట్టేస్తే సరిపోతుంది. అంటే కీదృశః అంటే ఎలాంటి వాడు అని అర్థం. యదా చోరాః ఆగతవంతః తే కిం అపశ్యన్. యదా ఎప్పుడైతే చోరాః దొంగలు ఆగతవంతః వచ్చారో తే వారు కిం అపశ్యన్ ఏమి చూశారు. అంటే దొంగతనం ఎప్పుడైతే దొంగతనం చేయడానికి దొంగలు వచ్చారో వాళ్ళు ఏం చూశారు ముందు అంటే అక్కడ చెప్తున్నాడు పార్శ్వే కంబలానాం రాశి అస్తి. అంటే ఎవరు? మన చాణక్యుడు పడుకున్నాడు. వచ్చిన మ్యాట్ చాప వేసుకొని పడుకొని ఉన్నాడు. పక్కనే పార్శ్వే మీన్స్ పక్కనే బిసైడ్ పక్కనే కంబలానాం రాశి అస్తి పెద్ద కుప్ప ఉంది. తథాపి కంబలం వినా తథాపి అయినప్పటికీ కంబలం వినా కటే నిద్రాం కుర్వంతం చాణక్యం తస్య పత్నీం చ చోరాః అపశ్యన్. తథాపి అయినప్పటికీ కంబలం వినా మన ఇక్కడ వినా వచ్చినప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? కంబలేన వినా, కంబలాత్ వినా ఇలా అయినా రాసుకోవచ్చు. కంబలం వినా అంటే ఆ దుప్పటి లేకుండానే కటే చాప మీద నిద్రాం కుర్వంతం నిద్రపోతున్నటువంటి, మనం ఇంగ్లీష్ లో ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం కదా, అది పదం అన్నట్టు అక్కడ. నిద్రాం కుర్వంతం చాణక్యం నిద్రపోతున్న చాణుక్యుణ్ణి తస్య పత్నీం చ మరియు తన భార్యను చోరాః అపశ్యన్ దొంగలు చూశారు. ఇంత పెద్ద ఆన్సర్ ఉంది. ఓకే. చాణక్యం దృష్ట్వా తే కిం చింతనం కృతవంతః. చాణక్యం దృష్ట్వా చాణక్యుణ్ణి చూసి తే వారు కిం చింతనం ఏమి ఆలోచనను కృతవంతః చేశారు. చాణక్యుని చూసిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారట? వయం ప్రతిదినం అన్యస్య ద్రవ్యమేవ అపహరామః. సో ఇక్కడ మన ఆన్సర్ ఏం రాయాలని కూడా ఆలోచించాలి. సో నాకు అనిపించిన ఆన్సర్ రాశారు. ఇప్పుడు మీరు ఆలోచించినప్పుడు ఇలా రాస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేయొచ్చు. సో నాకున్నటువంటి పరిజ్ఞానం ఉన్న చిన్న నాలెడ్జ్ ఇలా బాగుంటుందని రాశాను. ఎందుకంటే క్వశ్చన్ జనరల్ గా ఇచ్చాడు కదా. చాలా జరిగింది. చాణక్యుని చూసిన తర్వాత వారు ఏం ఆలోచించారు అంటే ముందు వాళ్ళు అడగాలని అనుకున్నారు. ఎందుకంటే చాణక్యుని నిద్రలేపి అడిగారు కదా. సో నేనేం ఆలోచించాను మొత్తం ఫైనల్ గా వాళ్ళు ఏమనుకున్నారు అనేది నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఇస్తున్నాను. మీరు ఆ విధంగా ఆన్సర్ రాసినా పర్వాలేదు. ఎగ్జామినర్ ఏమంటాడో చూద్దాం. సరే నేను రాసిన ఆన్సర్ ఏంది? వయం ప్రతిదినం అన్యస్య ద్రవ్యమేవ అపహరామః. వయం మనము ప్రతిదినం ప్రతిరోజు అన్యస్య ఇతరుల యొక్క ద్రవ్యం ఏవా అంటే ధనాన్నే అపహరామః అంటే దొంగిలిస్తున్నాము. అధర్మం కుర్మః మనం అధర్మం చేస్తున్నాము, అన్యాయం చేస్తున్నాము. పాపస్య సంగ్రహశ్చ భవతి అంటే మనం ఇప్పటివరకు ఏం చేసావు? పాపాన్ని కూడబెట్టుకున్నాం.
సంగ్రహం మీన్స్ కూడబెట్టుకోవడం. అంటే ధనాన్ని కూడబెట్టుకున్నాం. ధనంతో పాటుగా ఏమైంది? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది? ధనం ఉంది. ధనంతో పాటుగా మన పాపం కూడా పెరిగిపోతుంది. పాపస్య సంగ్రహం చ భవతి. ఇది తే చింతనం కృతవంతః. ఎందుకంటే ఇంత రాశి ఉన్నప్పటికి కూడా అది పరుల సొమ్ము అని తెలిసి ఆయన ఏం చేశాడు? ఆ దుప్పటి కప్పుకోకుండా చలిలో కూడా పడుకున్నాడు. అంటే ఆ వస్తువును ముట్టుకోలేదు. కానీ మనం ఏం చేసాం మనం? ఇతరుల యొక్క సొమ్మును మనం ఆశిస్తున్నాము. మనం అధర్మంగా సంపాదిస్తున్నాము. కాబట్టి మనం రోజు రోజుకి మనం ఏం చేసాం? మన పాపాన్ని పెంచుకుంటూ పోతున్నాము అని వాళ్ళ కాస్త పరివర్తన వస్తుంది. తే చింతనం కృతవంతః అని వాళ్ళు ఆలోచించారు. సో ఈ విధంగా సమాధానం రాయాలనేది నాకు తోచిన ఆలోచన. మీరు ఇంకేమైనా ఆలోచన అందిస్తే చాలా సంతోషం. నెక్స్ట్ అండి, మళ్ళీ మూడో క్వశ్చన్‌లో ఇచ్చాడు. ఇదొక సెట్. వృద్ధః ఆమ్రవృక్షం దృష్ట్వా కిం అచింతయత్. ముసలివాడు మామిడి చెట్టును చూసి కిం అచింతయత్ ఏమి ఆలోచించాడు? అహం వృద్ధః అహం వృద్ధః మమ శరీరే శక్తిః నాస్తి. నా శరీరంలో శక్తి లేదు. వృక్షః ఉన్నతః అస్తి. చెట్టు చాలా పొడుగా ఉన్నది. కథం ఉపరి గచ్చామి. నేను పైకి ఎలా వెళ్ళాలి? కథం ఫలం ప్రాప్నోమి. నేను ఆ ఫలాన్ని ఏ విధంగా తీసుకోవాలి, పొందాలి? ఇది వృద్ధః అచింతయత్. ముసలివాడు ఆలోచించాడు. సో ఆన్సర్ రాయాలంటే ఇంత ఆన్సర్ ఉందండి. అదే కదా, మీరు ఆన్సర్ చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. వానరాహ కిమర్థం ఫలాని అక్షిపన్. వృద్ధః వానరాహ కోతులు కిమర్థం ఎందుకు ఫలాని ఫలములను అక్షిపన్ విసిరివేశాయి. వృద్ధః వృక్షస్య ఉపరి పాషాణఖండాన్ అక్షిపత్. వృద్ధుడు వృక్షస్య ఉపరి చెట్టుపైకి పాషాణఖండాన్ రాళ్లను అక్షిపత్ విసిరివేశాడు. తదా అప్పుడు వానరాహ కోతులు కుపితాహ భూత్వా అంటే కోపము తెచ్చుకొని. సో భూత్వా అంటే ఉండి అయ్యి అని అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏంటిది? కుపితాహ భూత్వా అంటే కోపము తెచ్చుకొని వానరాహ కోతులు ఫలాని అక్షిపన్ అన్నాడు. ఇక్కడ వానరాహ కుపితాహ భూత్వా ఫలాని అక్షిపన్. ఇక్కడ మళ్ళీ మనం వానరాహ రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వానరాహ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ అవసరం లేదు వాస్తవంగా. తదా వానరాహ కుపితాహ భూత్వా ఫలాని అక్షిపన్ అంటే సరిపోతుంది. ఈ క్లారిటీ కొరకు ఉండాలని రాశాను. మరి దీన్ని ఇక్కడ తీసివేయచ్చు, ఎందుకంటే డబుల్ మళ్ళీ ఎందుకు ఇక్కడ కోతులు కోపగించుకొని కోతులు పండ్లను విసిరేసాయి అనకుండా కోతులు కోపగించుకొని పండ్లను విసిరివేశాయి అంటే సరిపోతుంది. బట్ ఇక్కడ వానరాహ అనే పదాన్ని మీరు ఇక్కడ డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు అర్థం కావడానికి నేను రాశాను, అందుకే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ లో నేను వానరాహ అనే పదం డబుల్ వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ తీసివేసేయండి. ఓకే, మీరు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ఇక్కడ అక్షిపన్ ఉంది, అక్షిపత్ ఉంది, అలా ఎలా వచ్చిందంటే మీరు గమనించవచ్చు. ఇక్కడ వానరాహ అనేది బహువచనం కదా, కోతులు, కాబట్టి ఇక్కడ అక్షిపన్ అనే బహువచనం వచ్చింది. ఇక్కడ విశేషింది ఒకటే కదా పర్సన్, వృద్ధః అక్షిపత్. సో ఈ విధంగా మీరు చూసుకోండి ఇక్కడ. సో తర్వాత ఉన్నాడు తదనంతరం, కథలో కంటిన్యూస్ కదా. తదనంతరం కిం అభవత్, ఆ తర్వాత ఏమైంది? తదనంతరం ఆ తర్వాత తాని ఫలాన్ని స్వీకృత్య అంటే ఆ ఫలములను తాని ఫలాని ఆ ఫలములను ఆ పండ్లను స్వీకృత్య తీసుకొని సంతోషేన సంతోషముతో అకాదత్ తిన్నాడు. ఎవరు? వృద్ధ. సో ఈ విధంగా ఆన్సర్ రాయాలి. సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ సంస్కృతం. Based on Prahelikaha and provide the answer in Sanskritam any two. సో మూడు ఇచ్చాడు, ఒకటి ఛాయిస్ ఇచ్చాడు. సో మీకు శ్లోకము తెలిసి
ఉంటేనే దీనికి రాయగలుగుతాం. ఒకవేళ మీరు ఈ ఆన్సర్ మర్చిపోయినా, ఇక్కడ ఏ ఆన్సర్ రాయాలో మర్చిపోయారు. కానీ మీకు మీనింగ్ అయితే వచ్చు. సో, మీనింగ్ అయితే వచ్చు గదండీ! మరి వదిలిపెట్టడం ఎందుకు? కాబట్టి 2 ఆ సెక్షన్‌లో కనీసం తెలుగు మీరు ఇంగ్లీష్‌లో మీనింగ్ రాయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు గదా! అంటే ఇక్కడ మీకు శ్లోకం కంఠస్థం లేదు. మీరు బై హార్ట్ చేయలేదు. రాలేదు. కాకుంటే ఈ శ్లోకం చదవగానే మీకు మీనింగ్ గుర్తొచ్చింది. అప్పుడు ఏం జేయాలి వదిలిపెట్టకుండా మీరు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కనీసం మనకిక్కడ 2 ½ బదులుగా మనకు సగం మార్కులొచ్చినా పర్వాలేదు. బట్ ఇక్కడ 1 మార్క్, ఇక్కడ 1 మార్క్ అని అనుకుందాం మనం జనరల్‌గా. ఇక 1 మార్క్ పోయినా ఇంకేంది 1 ½ ఉంది గదా! ఎక్స్‌ప్లనేషన్‌కి 1 ½ మార్క్ ఉంది గదా! సో, మీరు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లనేషన్ చేయండి. తెలిస్తే రాయండి. లేనప్పుడు క్వెషన్ వదిలిపెట్టకుండా ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, అట్లా ఈ బిట్‌లో మీరు ప్రహేళికలు ఎక్కడైతే ఉంటాయో వాటిని మీరు ఎక్స్‌ప్రెషన్ చేయ ప్రయత్నం చేయండి. క్వెషన్ వదిలిపెట్టకండి. ఇంగ్లీష్‌లో ఎలాగ రాయగలుగుతారు గదా! కాబట్టి అది రాసేయండి. నెక్స్ట్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ 2 సూక్తి ఇన్ ఇంగ్లీష్. సో, మనకు ఫస్ట్ బిట్‌లోనే మనం ఫస్ట్ పాఠంలోనే మొదటిలోనే అన్ని సూక్తులున్నాయి. ఆ సూక్తులు మీరు ఒక దగ్గర రాసేసుకొని వాటి మీనింగ్ రాసేయండి. ఎన్ని రాయాలి మనం? ఎనీ 2 అన్నాడు. మీకు వీలైతే 3 తెలిస్తే 3 రాసేయండి. ఇబ్బందేం లేదు. ఒకటి తప్పిపోయినా ఒకటైతే ఉంటుంది గదా! ఓకే. టైం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ 1, 2, 3 నంబర్ ఏసేసుకొని మీకు బాగా తెలిసినవి ముందు 2 రాసేయండి. మూడో నంబర్ ఏదో ఒకటి వదిలిపెట్టేసేయండి. తర్వాత టైం ఉంటే మీరు అన్ని ఎక్కడెక్కడ వదిలిపెట్టారో ఎక్స్‌ట్రా క్వెషన్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ గివ్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ 10 ఇన్ ఇంగ్లీష్. సో, మీరు అక్కడ పదానికి ఇంగ్లీష్‌లో రాయండి. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇచ్చాడు. వాటిని సాంస్క్రిట్‌లో రాయండి. ఓకే. నెక్స్ట్ వన్ మేక్ సెంటెన్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఎనీ 10 అన్నాడు. సో, ఇక్కడ మనకు 12 ఇచ్చాడు. 10 రాయమంటున్నాడు. ఓకే. జనరల్‌గా మనం బాగా ఆలోచించి భాషా పరిజ్ఞానం అన్నది ఇక్కడనే తెలిసిపోతుంది. స్పర్ధతే అన్నాడు. సింపుల్‌గా నేను ఒక సబ్జెక్ట్ పెట్టాను. ఎందుకంటే మన వాక్యం పెద్దదిగా రాయాలి అనుకుంటే మనం చాలా తప్పులు రాయాల్సొస్తుంది. కాబట్టి ఎంత సింపుల్‌గా ఆన్సర్ రాస్తే అంత మంచిది కాబట్టి నేను స్పర్ధతే అన్నాడు. ఆయన దేనికి పోటీ పడ్డాడు? ఎక్కడ పోటీ పడ్డాడు? ఇవన్నీ అవసరం లేదు. సింపుల్‌గా రాయేసాను అంతే. స్పర్ధతే అని పెట్టేసేయాలి. నెక్స్ట్ యదా తదా అన్నాడు గదా! యదా భవాన్ వదతి. ఏదో క్రియాపదం ఒక సబ్జెక్టు క్రియాపదం గుర్తుపెట్టుకోండి. సో, భవాన్ వదతి అని పెట్టాను. తదా అప్పుడు, శృణోమి అన్నాను. ఇక్కడ అహా అని పెట్టుకొని లేకపోతే లేదు. శృణోమి అంటే నేనే వింటాను అని అర్థం గదా! యదా భవాన్ వదతి తదా అహం శృణోమి. యదా భవాన్ పఠతి. యదా పరీక్ష అస్తి తదా అహం లిఖామి. మనం నిన్న రాసుకున్నట్టుంది యదా తదా అనేది. అట్లాగనే వందిత్వ భక్తః దేవం వందిత్వ పూజాం కరోతి. పఠితుం అహం పఠితుం విదేశం గచ్చామి. అహం పఠితుం విద్యాలయం గచ్చామి. అహం పఠితుం గ్రంథాలయం గచ్చామి. అహం పఠితుం తత్ర గచ్చామి. అహం పఠితుం ఉద్యానవనం గచ్చామి. ఇలా చదవడానికి ఎక్కడ పోతారనేది రాయండి అక్కడ. అహం పఠితుం పుస్తకం స్వీకరోమి. సో, ఇలా మనం ఎన్ని వాక్యాలంటే అన్ని వాక్యాలు రాసుకోవచ్చు. అగచ్చత్ సహ దేవాలయం అగచ్చత్. సహ గృహం అగచ్చత్. సహ విదేశం అగచ్చత్. దివా సహ దివా కిం కరోతి అంటే పగలు ఏం చేస్తాడు? సహ దివా విద్యాలయం గచ్చతి. సహ దివా కార్యాలయం గచ్చతి. సో, ఈ విధంగా. ఆహరతి బాలకః ఉద్యోగం కృత్వ ఆహరతి. ఇక్కడ ఆహరతి అంటే సంపాదించడము అని అర్థము. అంటే బాలుడు ఉద్యోగము చేసి సంపాదిస్తాడు అని అర్థం. వేగేన యువకః వేగేన వాహనం చాలయతి. బాలకః వేగేన ధావతి. బాలకః వేగేన పఠతి. బాలకః వేగేన లిఖతి. బాలకః వేగేన వదతి. సో, వేగేన ఖాదతి. వేగేన పిబతి. వేగేన కిం కిం కరోతి. వేగేన స్మరతి. వేగేన చింతయతి. అట్లా. తిష్టతి. భవతి అత్ర కిమర్థం తిష్టతి? భవతి కుత్ర తిష్టతి? ఓకే. తిష్టతి స్టే ఉండడము అని అర్థంగా. శ్రవణం అహం ప్రథమం శ్రవణం కరోమి అనంతరం వదామి. నేను ఫస్ట్ వింటాను ఆ తర్వాత మాట్లాడతాను. అలాగే పాస్యంతి బాలికాహ ఉష్ణజలం పాస్యంతి. సో, తాగడం ఫ్యూచర్ టెన్స్ లో పిబతి అనే పదానికి
భవిష్యత్ కాలంలో పాస్యతి. అక్కడ పాస్యంతి అనే అంతి అని వచ్చింది కాబట్టి బహువచనం. కాబట్టి మీ ఇష్టం. ఇక్కడ బాలికాహ అనేది తీసుకోవచ్చు. సబ్జెక్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఉష్ణజలం, క్షీరం పాస్యంతి. ఇంకేం తాగుతారనేది మీ ఇష్టం అక్కడ. దుర్వ్యసనే యువకాహ దుర్వ్యసనే పతితవంతః. సో దుర్వ్యసనం అంటే చెడు అలవాట్లలో పడిపోయారు అని రాశాను ఇక్కడ. నెక్స్ట్ వన్. కన్వర్ట్ ఇంటూ ప్రెజెంట్ టెన్స్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే ప్రెజెంట్ టెన్స్ లో రాయమన్నాడు. సో ఇక్కడ కేవలం ప్రెజెంట్ టెన్స్ లో అనేది క్రియాపదం ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. అకరోత్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది? కరోతి. అలాగే భక్తాహ దేవం నతవంతః. సో నతవంతః అనే పదాన్ని మనం ప్రెజెంట్ టెన్స్ కి వస్తే ఏమవుతుంది? నమంతి. బాలకౌ ఉద్యానం ప్రతి ధావిష్యతః. ధావిష్యతః ఏమవుతుంది? ధావతః అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఏముంది? ధావిష్యతః అనేది భవిష్యత్ కాలంలో ఉంది. ధావిష్యతి, ధావిష్యతః, ధావిష్యంతి. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. మన వర్తమాన కాలంలో ఏమవుతుంది? భవతి, భవతః. సో ధావతః. ఏషాం ఏషా పత్రం ప్రేషయతు. సో ప్రేషయతి అనేది లోట్ ఇంపరేటివ్ మూడ్ లో ఉంది, ఆర్డర్ లో ఉంది. మనం ఇప్పుడు ఎందులో రాయాలి? ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. కాబట్టి ప్రేషయతి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రెజెంట్ టెన్స్ లో రాసాం. ఇక్కడేమో పాస్ట్ టెన్స్ లో ఇచ్చాడు. ఇక్కడ పాస్ట్ టెన్సే కాకుంటే ఏంటిది? భూతకాలంలో తవత ప్రత్యయం అంటే గతవాన్, గతవంతః, పఠితవాన్, పఠితవంతః. ఇది కూడా భూతకాలంలో ఉంటుంది కదా. ఇక్కడ భవిష్యత్ దావిష్యతః భవిష్యత్ కాలంలో ఇచ్చాడు. ఇక్కడేమో లోట్ ఇంపరేటివ్ మూడ్ లో ఇచ్చాడు. సో ఈ విధంగా మనము కన్ఫ్యూజన్ లో పడకుండా అది ఏదైనా ఉండని గాక కాకుండా మనం ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఓకే. అలాగనే ఇక్కడ దావిష్యతః భవిష్యత్ కాలంలో ఇచ్చాడు, ద్వివచనంలో ఇచ్చాడు కదా. తీతః అంతి కదా, తీతః అంతి కదా. అంటే మళ్ళీ మనం ప్రెజెంట్ టెన్స్ లో కూడా ఏం రాయాలి? మళ్ళీ ద్వివచనము రాయాలి. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యమ పురుషలో ప్రథమ పురుషలో ద్వివచనంలోనే ఆన్సర్ రాయాలి. తీతః కాబట్టి దావతః రాయాలి. ఇక్కడ ప్రేషయతు అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో కూడా ఏకవచనంలోని సమాధానం రాయాలి. కన్వర్ట్ ఇంటూ ప్రేరణ ఇంపరేటివ్ మూడ్ అన్నాడు. సో అది ఏదన్నా ఉండని గాక మన ఇంపరేటివ్ మూడ్ అంటే ఎలా రాయాలి చూడండి. ఇక్కడ అహం పుష్పం ఆనితవతి అన్నాడు. ఇక్కడ ఏమవుతుంది? ఆనయాని అవుతుంది. ఓకే. గచ్చతు, గచ్చతాం, గచ్చంతు అనే దాంట్లో మీరు ఆ ఫార్ములా కనుక ఒకసారి చదువుకుంటే మీకు వస్తుంది. అంటే ఫార్ములా అనేది ఖచ్చితంగా రావాలి. సో గుర్తు చేసుకోండి. ఏముంటుంది? గచ్చతు, గచ్చతాం, గచ్చంతు, గచ్చ, గచ్చతం, గచ్చత, గచ్చాని, గచ్చావ, గచ్చామ. కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుషలో కదా, అహం అనేది ఉత్తమ ఫస్ట్ పర్సన్ కదా. కాబట్టి ఇక్కడ ఇంపరేటివ్ మూడ్ లో ఏమవుతుంది? గచ్చాని, పటాని అవుతుంది. అధ్యాపక ఛాత్రం శ్లాఘంతే, శ్లాఘంతాం. వందతే, వందేతే, వందంతే అనేది ధాతువు. అది మళ్ళీ మన ఆత్మనేపథ్య ధాతువులో లోటు ఏమవుతుంది అంటే మీరు జాగ్రత్తగా చూసుకుంటే వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేతాం, వందద్వం, వందే, వందావహై, వందామహై వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది. స్టార్టింగ్ లో ఏం చెప్పాను ఇప్పుడు ఇంతకుముందుకు? వందతాం, వందేతాం, వందంతాం, వందంతాం ఉంది. ఇక్కడ శ్లాఘంతాం అని పెట్టాను. ఫార్ములా వస్తే రాయగలుగుతాం. భిక్షుకా ధనికం డబుల్ ఇచ్చాను, ఇది కట్ చేయాలి. డబుల్ డబుల్ వచ్చింది. భిక్షుకా ధనికం అయాచంత భూతకాలంలో ఇచ్చాడు. అవందంత, అవందంత అనేది అంటే అవందత, అవందేతాం, అవందంత పాస్ట్ టెన్స్ లో. ఇప్పుడు మనం మళ్ళీ ఏం రాయాలి? ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ లో నుంచని లోటులోకి రాయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంత ముందుకు ఇక్కడ చదువుకున్నాం కదా మనం, ఇక్కడ కూడా బహువచనంలో ఉంది కదా. సో ఇక్కడ అయంచింతాం అనే పదం వస్తుంది. త్వం విద్యాలయం గమిష్యసి. సో ఇక్కడ మనం మధ్యమ పురుషులో రాయాలి. మళ్ళీ మధ్యమ పురుషులో లోటు
ఏమొస్తుంది? ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం? గచ్చతు, గచ్చతాం, గచ్చంతు, గచ్చ, గచ్చ వస్తుంది. మీరు ఒకవేళ ఫార్ములా చూడండి. గచ్చ, గచ్చతాతో 2 పదాలు ఉంటాయి. మనం ఎక్కువగా గచ్చ అన్న దాని మీద కాన్సంట్రేషన్ చేసాం. సో, ఇట్లా మీరు ఫార్ములా రాసి పెట్టుకుంటే మీకు ముందు ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మీరు క్వెషన్ పేపర్ కంపేర్ చేసుకోండి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్. ఆన్సర్ ఇన్ సంస్కృతం యాజ్ కంప్లీట్ సెంటెన్సెస్ అన్నాడు. కతి వేదాహ సంతి. కతి దగ్గర చత్వారః పెట్టండి. చత్వార వేదాహ సంతి. యః అగజానన పద్మార్కః సహ కః. గజాననః. కః దగ్గరగా గజాననః పెట్టండి. సో, ఇక్కడ అందుకే మళ్ళీ గుర్తుపెట్టండి. కంప్లీట్ అన్నాడు సెంటెన్స్. చత్వారః అని రాసి వదిలిపెట్టకండి. చత్వారః వేదాహ సంతి. ఇక్కడ కః దగ్గర గజాననః పెట్టేసేయండి. అద్య భానువాసరః ప్రపరయ్యః కః వాసరః. సో, దాదాపు అన్నిట్లో అడుగుతున్నాడు కాబట్టి మీకు డౌట్ ఉండకుండా కన్‌ఫ్యూజన్ అవుతాం ఇక్కడ. కన్‌ఫ్యూజన్ కాకుండా మీరు చిన్నగా ఇలా రాసుకునే ప్రయత్నం చేసుకోండి. అద్య ఏమిచ్చాడు ఇక్కడ? సండే భానువాసరః. సో, ఈరోజు ఆదివారం. నిన్ననేమంటాం? హ్యః. నిన్న. మొన్ననేమంటాం? పరహ్యః అంటాం. అవతల మొన్న ఏమంటాం? ప్రపరయ్యః రాసుకోండి. అప్పుడు మనం చిన్నగా శని, దానికంటే ముందు శుక్రవారం, దానికంటే ముందు వారం. సో, మనం కన్‌ఫ్యూజన్‌లో టక్కున ఏదో వారం రాసి కన్‌ఫ్యూజన్ కాకుండా ఆన్సరు ఇట్లా గురువు అనే పదం ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే. మీ పేపర్ మీద మీరు ఏం రాసినా పర్వాలేదు కదా! జస్ట్ బ్రాకెట్ పెట్టుకొని అక్కడ చిన్నగా అద్య, హ్య, యెస్టర్‌డే, పరయ్యః, శుక్ర అలా రాసేసి పెట్టుకొని ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. సో, మీకు అలా వీలైతే మీకు ఆన్సర్ టక్కున మీరు చెప్పగలుగుతుంటే ఇబ్బంది ఏం లేదు. మీకు జస్ట్ ఐడియా కొరకు ఇక్కడ నేను పెట్టేశాను. ఫోర్త్ బిట్‌లో బేస్డ్ ఆన్ ద ఫార్మ్స్ గివెన్ బిలో అన్నాడు. సో, గచ్చతి ఇచ్చాడు. గచ్చతికి దానికి ఆన్సర్ ఏమి ఇచ్చిండు? గమనం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రయత్నం ఇచ్చిండు. ప్రయత్నంకి క్రియాపదం ఏమవుతుంది? ప్రయతతే. యతతే అనే క్రియాపదం ఉంది. దీనికి ఉపసర్గ పెట్టిండు. ప్రయతతే. సో, దానికి సమానంగా ఏమవుతుంది? ప్రయత్నం అవుతుంది. అంటే ఇది ఎందుకు? ఇవి క్రియాపదాలు ఎందుకు అంటే క్రియాపదం నుంచని ఒక నౌన్ తయారవుతుంది ఇక్కడ. నౌన్ అంటాం దీన్ని మనం. ఓకేనా? గమనం, 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 పఠనం. ఏదో సినిమా పేరు గుర్తొస్తుంది. గమనం, పఠనం ఉంటుంది కదా! గమనం, గమనం, గమనం. వేగం, నడవడమనే అర్థం అక్కడ. సో, మీ గమనం. ఇక్కడేంటిది? ప్రయత్నం. తెలుగులో ఎక్కువ ప్రయయతతే అనట్లే మనం. ప్రయత్నం సింపుల్ పదం అవుతుంది కదా! ప్రయత్నం కరోతి అని పెట్టామనుకోండి సేమ్ అర్థం వస్తుంది. సో, అందుకొరకు మనం ఈ పదాలు మనం వాడతాం. ప్రయత్నం అనేది. అలాగే గాయతి, గీత్వ. ఓకే. పీత్వ అంటే ఏమొస్తుంది? పిబతి. ఇక్కడ మీకు ఆన్సర్ ఈజీగానే వచ్చేస్తుంది. ప్రవిశతి, ప్రావిశత్ అన్నాడు. ప్రవర్తతే ఏమవుతుంది? ప్రావర్తత అవుతుంది. సో, భూతకాలంలోకి మార్చుకున్నాడు. స్మరతి, స్మృతవాన్ అన్నాడు. లిఖతికి ఏమవుతుంది? లిఖితవాన్ అనేది అవుతుంది. సో, ఈ 2 ఆన్సర్లు మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా మనం గమనించాలి. రైట్ అండి. సో, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ ఫార్మ్స్ అన్నాడు. మళ్ళీ శబ్దాలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? నద్యా ఇచ్చాడు. దాంట్లో క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని మనం 3 పదాలు రాసేయాలి. నద్యా, నదిభ్యాం, నదీభిః. సో, ఇప్పుడు నదీభిః అని ఇచ్చినట్టుంది క్వశ్చన్. నేను కలరు మర్చిపోయాను. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది కూడా చూసుకుని నదీభిః ఇచ్చినట్టు గుర్తు. అప్పుడు నదీభిః అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? నదీభిః ఇచ్చాడా? సో, నదిభ్యః అని రాసాను ఇక్కడ. క్వశ్చన్ ఏముందో ఒకసారి. ఓకే. చూడండి ఒకసారి మీరు చెక్ చేయండి. నద్యా, నదిభ్యాం, నదీభిః ఇచ్చాడు. ఐ థింక్ ఇక్కడ నదీభ్యః ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ చూడండి అక్కడ. నేను మళ్ళీ కన్‌ఫ్యూజన్ అయ్యాను. నద్యా, నదిభ్యాం, నదీభిః. ఒకవేళ నేనేమనుకున్నా అంటే నదీభ్యః ఇచ్చాడేమో అని డౌట్ వచ్చింది. ఒకవేళ గనక సరే ఇది నదీభిః అనే క్వశ్చన్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నద్యా, నదిభ్యాం, నదీభిః అవుతుంది. క్వశ్చన్ ఇక్కడ ఒకవేళ నదీభ్యః అని ఇచ్చాడు అనుకుందాం ఒకవేళ. అప్పుడు ఏమవుతుంది? 2 ఉన్నాయి. 2 విభక్తులలో ఉన్నాయి కదా! చతుర్థి విభక్తిలో ఉంది. పంచమి విభక్తిలో కూడా ఉంది అక్కడ. అప్పుడు ఏమవుతుంది? నదీభ్యాం ఒకటి ఇచ్చాడండి. ఏమండి? నదీభ్యాం ఒకటే ఇచ్చాడు. మిగతా 2 రాయాలి. ఓకే. అందుకే ఇచ్చాను. రైట్. నేను కలర్ పెట్టలేదు మర్చిపోయాను అక్కడక. నదిభ్యాం అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి నదిభ్యాం అంటే 3 ఉంటుంది. రైట్. థాంక్ యూ వెరీ మచ్. నదిభ్యాం,
నదిభ్యాం నది అన్నిట్లో నదిభ్యాం ఉంది. అంటే మన చాయిస్ మనల్ని పరిశీలించడానికి ఏదైనా రాసుకోవచ్చు. అంటే తృతీయ విభక్తిలో ఏంటిది? నద్యా, రమయా, రమాభ్యాం, రమాభిః. రమా బదులుగా సీత తీసుకుందాం. సీతయా, సీతాభ్యాం, సీతాభిః. పార్వత్యా, పార్వతీభ్యాం, పార్వతీభిః. ఓకే. అంటే మిడిల్‌లో ఇచ్చాడు క్వెషన్ కాబట్టి అందుకే 3 ఆన్సర్‌లు రాశాను. రైట్. నదిభ్యాం అంటే ఈ ఆన్సర్ రాసిన కరెక్టే. నద్యై, నదిభ్యాం, నదీభ్యః రాసిన కరెక్టే. నద్యాః, నదిభ్యాం, నదీభ్యః రాసిన కరెక్టే. సో కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మేము 3 ఆన్సర్‌లు రాసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కపినా, కపిభ్యాం, కపిభిః. నెక్స్ట్ మూడో క్వెషన్ మాలాయాం, మాలయోః, మాలాయాం. అలాగే క్వెషన్ వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్యః. ఓకే రైట్. కన్వర్ట్ టు కరెస్పాండింగ్ ఫార్మ్స్ యాజ్ ఇండికేటెడ్ అన్నాడు. రైట్. కాదతి, కాదతః, కాదంతి అని ఇచ్చాడు మనకు. ఇచ్చి దీన్ని ఏమంటున్నాడు? ఉత్తమ పురుషులు రాయన్నాడు. ఇక దీన్నే మీరు పొడిగించండి. ఏమవుతుంది? ఉత్తమ పురుషుడు అంటే ఫస్ట్ పర్సన్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? కాదతి, కాదతః, కాదంతి, కాదసి, కాదతః, కాదత, కాదామి, కాదావహ, కాదామహ అనేది ఫస్ట్ పర్సన్ అయిపోయింది. సో ఉత్తమ పురుషుడు అంటే ఫస్ట్ పర్సనే కదా. కాబట్టి కాదామి, కాదావహ, కాదామహ రాసేసాం. నెక్స్ట్ ఏమన్నాడు? వందిష్యే, వందిష్యేతే, వందిష్యద్వే అన్నాడు. దీనికి భూతకాలం రాయమన్నాడు. సో పాస్ట్ టెన్స్. దాన్ని ఇంకొక వర్డ్ ఏంటిది? లంగ్ లకార అంటే పాస్ట్ టెన్సే కదా. అప్పుడు ఏమవుతుంది? అవందత, అవందేతాం, అవందంత అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు? సహతాం, సహస్వ, సహై అన్నాడు. దీన్ని మీరు బహువచనములో రాయమని చెప్తున్నాడు. ఏమవుతుంది బహువచనములో? సహంతాం, సహద్వం, సహామహై అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ గా మీరు గమనిస్తే అంటే శబ్దం మొత్తం ఇంత ఇక్కడేమో ధాతువు మొత్తం ఇచ్చాడు. ఇచ్చేసి ఫస్ట్ ఉత్తమ పురుషులో రాయన్నాడు. ఇక్కడ ధాతు మొత్తం ఇచ్చాడు, పాస్ట్ టెన్స్ లో రాయన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సహతాం. బహువచనం ఏమవుతుంది? సహంతాం అవుతుంది. మధ్య పురుషులో సహస్వ ఇచ్చాడు. సహస్వకు బహువచనం ఏమవుతుంది? సహద్వం అవుతుంది. సహై అనే దానికి ఏమవుతుంది? సహామహై అవుతుంది. అంటే మొత్తానికి మనకు దీనికి ఏం అర్థం కావాలి మనకు? అంటే ఇక్కడ ఇంపరేటివ్ మూడ్ లో వాడు ఇచ్చాడు. లోట్ అనే దాంట్లో మీరు చూడండి, సహతే అంటే మీరు వందతే దాన్ని మీరు గమనించండి. వందతే అనే పదం తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది. వందతే అనే పదం మీరు లోటులో ఇంతకుముందు మనం చదువుకున్నాం. లోటులో దాన్ని మీరు ఒకసారి రాసుకుంటే ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఏమవుతుంది? ఫస్ట్ లోటులో వందతాం, వందతాం, వందేతాం, వందంతాం, వందస్వ, వందేతాం, వందధ్వం, వందే, వందావహే, వందావహై, వందావహై, వందామహై అవుతుంది. వందామహై చూడండి చివరిగా సహతాం స్టార్టింగ్ పదం, ఎండింగ్ పదం సహంతాం. మిడిల్లో ఏమిచ్చిండు? వందస్వ, సహస్వ. బహువచనం వందధ్వం, సహధ్వం ఇచ్చాడు. అట్లాగనే వందై, సహై, వంద, మహై. సో మనకు జాగ్రత్తగా మనకు డిఫరెంట్ గా ఇచ్చాడు. ఓకే. అంటే మనకు ధాతు పూర్తిగా వస్తేనే మనము దీన్ని మొత్తం రాయగలుగుతాం. ఓకే. ఓకేనండి. రైట్. సో అస్మద్ శబ్దం రాయమన్నాడు. విభక్తి వచనం మొత్తం రాయమన్నాడు. అంటే మీరు అహం శబ్దం మొత్తం రాయాలి. అహం, ఆవాం, వయం అనేది 244 పేజీలో ఉంది. ఆ శబ్దాన్ని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. శబ్దానికి 4 మార్కులు ఇచ్చాడు. అంటే ఆ శబ్దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు రాసే ప్రయత్నం చేయండి. కనీసం ప్రథమా విభక్తిలో అహం, మాం, మయ ఇలా స్టార్టింగ్ రాసుకున్నా పర్వాలేదు. సో ఇంకా మనల్ని మంచి పరీక్షించడానికి ఏం రాసిండు? ప్లీజ్ మేక్ 4 సెంటెన్స్ ఇన్ సంస్కృతం యూజింగ్ ద అకారాంత పుల్లింగ గ్రామ శబ్ద విలేజ్ ఇన్ ఏ డిఫరెంట్ విభక్తి అండ్ వచనం ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ ఈచ్ సెంటెన్స్ 4. సో అకారాంత గ్రామ శబ్దం అంటే రామ శబ్దం లాగా తీసుకోవాలి. ఒక శబ్దాన్ని రాయమని అంటే ఇక్కడ ఒక శబ్దం ఇచ్చిండు, ఇక్కడ ఒక శబ్దం ఇచ్చిండు. అంటే గ్రామ శబ్దాన్ని నేను ఏకవచనం రాశాను. ఇక్కడ విభక్తికి ఇన్ ఏ డిఫరెంట్ అన్నాడు కదా. ఇన్ ఏ డిఫరెంట్ విభక్తి అండ్ వచనం ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అన్నాడు. ఫర్ ఈచ్ సెంటెన్స్
ఓకే. ఇక్కడ 4 అనేది ఇక్కడ మార్క్స్ ఇక్కడ. మళ్ళీ ఈచ్ సెంటెన్స్ 4 అని అనుకోకండి. ఎందుకంటే అది అలాగనే అర్థం వస్తుంది. ఇది 4 మార్క్స్ అండి. ఈచ్ సెంటెన్స్ 4 అంటే ఒక సెంటెన్స్‌కి 4 వాక్యాలు రాయాలన్నాను అనుకోండి. ఇక మనకు అయిపోతుంది ఇక. ఒక వాక్యం రాయడమే కష్టం కదా! 4 మార్కులు దానికి. సో, అప్పుడు నేను ఈ విధంగా రాశాను. ఇప్పుడు రామశబ్దం అనుకోవచ్చు. రామః, రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామే లాగా గ్రామః, గ్రామం, గ్రామేణ, గ్రామాయ, గ్రామాత్, గ్రామస్య, గ్రామే. సో, ఇప్పుడు గ్రామః తీసుకున్నాను. ఇప్పుడు నేను సింపుల్‌గా ఏం రాసాను? గ్రామః అస్తి. ఏకః గ్రామః అస్తి. లేదా మాటిగా అస్తి అని పెట్టుకున్నాం. గ్రామః అస్తి, గ్రామః భవతి అని పెట్టాను ఇక్కడ. ఓకే. గ్రామము ఉన్నది. గ్రామం అంటే టు విలేజ్ కదా! అహం గ్రామం గచ్చామి అయిపోయింది. సో, ఇక్కడ గ్రామేణ అంటే ఏంటి? తృతీయ వ్యక్తిలో బై విలేజ్, విత్ విలేజ్ అని అర్థము వస్తుంది. తో అనేది. సో, నేనేమన్నాను ఇక్కడ? మహ్యం నాకు గ్రామేణ కహ లాభః అస్తి. నాకు విలేజ్‌తో ఏం లాభం ఉన్నది అని రాశాను ఈ విధంగా. సో, ఇలా క్రిటికల్ ఉంది. తృతీయ వ్యక్తి క్రిటికల్ కాబట్టి మీరు వదిలిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమన్నాడు? మీ ఇష్టం ఉన్న విభక్తి 4 రాయమని. ఇక్కడ ఇష్టం ఉన్న పదాలు రాయమన్నాడు కదా! కాబట్టి విభక్తి అండ్ వచనం ఫ్రమ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఈచ్ సెంటెన్స్ అన్నాడు కాబట్టి మీరు ఈజీగా ఉన్న పదాలు రాయండి ఇక్కడ. ఇప్పుడు చతుర్థ విభక్తిలో దానం అనే పదం వస్తుంది. అప్పుడు ఏం చేసి అహం మా గ్రామాయ ధనం దదామి. నేను మా విలేజ్ కొరకు ధనం ఇస్తాను. అంటే డెవలప్ కొరకు. అప్పుడు రాయొచ్చు గ్రామాయ ధనం దాదామి. ఓకే. గ్రామాత్ పంచమ వ్యక్తి కదా! అహం మమ గ్రామాత్ నగరం ఆగతవాన్. నేను మా ఊరు నుండి సిటీకి వచ్చాను. అలాగే మీ విలేజ్ పేరు రాసుకో. గ్రామస్య షష్ఠి వ్యక్తి కదా! మమ గ్రామస్య నామ. ఇక్కడ మా ఊరు పేరు రాసుకున్నా. ఎల్కుర్తి హవేలి అస్తి. మా ఊరు పేరు రాసుకున్నాను ఇక్కడ. సో, అలాగనే గ్రామే అనేది సప్తమి వ్యక్తి కదా! సో, అక్కడ గ్రామే అనే సప్తమి వ్యక్తిని ఏమొస్తుంది? అందున్నని సప్తమి వ్యక్తి. అహం మమ గ్రామే వసామిస్మ. స్మా మీన్స్ ఇంత ముందుకు నివసిస్తుండేవాణ్ణి. అహం మమ గ్రామే పటామిస్మ. నేను మా ఊళ్ళో చదువుతూ ఉండేవాణ్ణి. ఓకే. లేదా అహం మమ గ్రామే వసామి. ఇప్పుడు ప్రెజెంట్ మీ ఊళ్ళో ఉంటే వసామి అని పెట్టుకోవచ్చు. సో, అక్కడ గ్రామములో అనే అర్థంలో మనం తీసుకున్నాం. ఇలా ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క పదాన్ని 7 విభక్తులు ఉన్నాయి. అక్కడ వాక్యం రాయమన్నాడు. సో, మన పాఠ్యాంశాలు అయితే మనం ప్రాక్టీస్ చేయలేదు సమయానుగుణంగా. అది మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ రిప్లేస్ మకారః విత్ అనుస్వారః యాజ్ అప్లికేబుల్. మీకు ఈజీగానే వస్తుంది. ఎక్కడైతే అచ్చులు ఉంటాయో అచ్చు ముందు మకారం ఉండాలి, లేదంటే చుక్క పెట్టాలి. సో, ఇక్కడ ఏంటిది? యా గీతం గాయతి తస్మై పుష్పం దదాతు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ము ఉంది, ఇక్కడ ము ఉంది. ఇక్కడ ఎక్కడ అచ్చులు లేవు కదా! సో, కాబట్టి అన్ని చుక్కలు పెట్టుకుంటూ పోవాలి. అలాగనే వయం అరణ్యం. ఇక్కడ ఆ అచ్చు ఉంది కాబట్టి పూర్తి మకారం రాశాను. ద్రష్టం ఇక్కడ హల్లు ఉంది కాబట్టి పైన చుక్క పెట్టాను. సమితిహి ఇక్కడ ఇబ్బంది. అనుమతిం దాతుం ఆహ్వయతి. ఇక్కడ అనుమతిం దగ్గర దీని ముందు ఏముంది? హల్లు ఉంది కాబట్టి కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకు ఓవెల్ ఉంటేనే రాయాలి కదా! ఓవెల్స్. సో, కాబట్టి ఇక్కడ చుక్క పెట్టాను. ఇక్కడ అచ్చు ఉంది కాబట్టి పూర్తి మకారం ఉంది. అలాగనే వసుదేవం సుతం దేవం అనే దాంట్లో ఏమన్నాడు? వసుదేవ సుతం దేవం అనే దగ్గర దే అనేది హల్లు కాబట్టి దీని ముందు మనం ఏం పెట్టాలి? చుక్క పెట్టాలి. అహం వందే దగ్గర ఇక్కడ ఏ లొల్లి లేదు. కాబట్టి ఇక్కడ మనం హల్లు ఉంది కాబట్టి పైన చుక్క పెట్టేశారు. సో, ఈ విధంగా మనం అచ్చు ఉంటే ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎనీ వన్ అన్నాడు. సో, మీరు ప్రార్థనా శ్లోకాలు దాంట్లో అన్నపూర్ణ, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే అందులో చూసి మీరు ఆన్సర్ చేసేసుకోవచ్చు. రైట్ అండి. ఇక రైట్ డౌన్ ద సంయుక్త అక్షరాన్ని అండ్ ద సౌండ్స్ దట్ మేక్ దెమ్ అప్ అన్నాడు. సో, మాతృనాం ఒక్కొక్కటి విడగొట్టుకుంటూ వెళ్ళాలి. మా మా ఉంది అప్పుడు ఏమవుతుంది? ము ప్లస్ ఆ అవుతుంది. త్రు ఏమవుతుంది? తు ప్లస్ రు అవుతుంది. నా అక్షరం ఏమవుతుంది? ను ప్లస్ ఆ అవుతుంది. ము పెట్టేశాను. స్త్రీనాం స్ త్ ఇక్కడ సకారం వచ్చేసింది. స్ వచ్చేసింది. త్రీ అనే దానికి ఏమవుతుంది? తు ప్లస్ రు త్ర అవుతుంది. ఈ కలిస్తే త్రీ అవుతుంది. ఆ తర్వాత నా అక్షరం అమ్మాయి నా అక్షరం ఏమవుతుంది? ను ప్లస్ ఆ అవుతుంది. నా తర్వాత ము అవుతుంది. సూక్ష్మం సు
సు ప్లస్ ఇక్కడ ఏం పెట్టాలి? ఊ వస్తుంది ఇక్కడ. సు ప్లస్ ఊ. సారీ. సు ప్లస్ ఊ అక్షరం వస్తుంది కదా! సు అయిందప్పుడు. ఇక్కడ పెట్టాను. ఓకే. సారీ. సు ప్లస్ ఊ రైట్ ఇక్కడ. సు అనేదానికి సు ప్లస్ ఊ సు అయింది. ఇప్పుడు క్ష రాయాలి. క్ష అంటే ఎలా వస్తుందండి? కు ప్లస్ ష కలిస్తే క్ష వస్తుంది. ఓకే. మీకు డౌట్ ఉంటే మీరు కంప్యూటర్‌లో కు ప్లస్ ష కొట్టారనుకోండి క్ష వస్తుంది. ఓకే. మనకెందుకంటే ఇప్పుడు మామూలుగా రాసినప్పుడు క్ష అనే రాసేస్తాం. కానీ క్ష అనే పదం ఎలా వస్తుంది అంటే మీరు కంప్యూటర్‌లో కు ప్లస్ ష కొడితే క్ష వస్తుంది. దానికి మా ఒత్తు పెట్టండి. ము అయితే ము తర్వాత ఆ పెడితే మా అవుతుంది. సో మీరు కరెక్టా కాదనేది కంప్యూటర్‌లో ఇది కొట్టెడితే మీరు డైరెక్ట్ అక్షరం ఇది వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆశ్రయః ఆ షు ప్లస్ రు శ్ర శ్రు అవుతుంది. ఆ పెట్టండి. శ్ర అవుతుంది. యః అంటే యు ప్లస్ అహ అవుతుంది. కదా జాగ్రత్తగా. సో నెక్స్ట్ అండి రీప్లేస్ అనుస్వారః విత్ ద రైట్ అనునాసిక యాజ్ అప్లికేబుల్ అన్నాడు. సో గంగా అనే పదం ఇచ్చాడు. మనం తెలుగులో గాని, హిందీలో కూడా ఇలా రాస్తాం. సో గంగా రాయడానికి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మనకు కచట తపలలలో కవర్గము క, ఖ, గ, ఘ, ఞ. అంటే ఈ అక్షరాలలో మనము ఎక్కడ సున్నా వచ్చినప్పటికీ ఞ అనే అక్షరం రాయాలి. మీకు ఈజీగా గుర్తుపెట్టడానికి నేనేం చేసిన ఇక్కడ గంగా. ఇప్పుడు ముందు అక్షరం చూసుకోవాలా, ఈ అక్షరం చూసుకోవాలా కన్‌ఫ్యూజన్ ఇంకా ఉంటుంది కాబట్టి క్లారిటీగా మీకు ఇక్కడ రెడ్ కలర్‌లో ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు దీనికి ముందు ఏమున్నది ఇక్కడ? చుక్క పెట్టాలి. పైన అనుస్వారం పెట్టాలి ఇప్పుడు. కానీ సంస్కృత ప్రకారంగా చుక్క పెట్టడానికి వీల్లేదు కదా! అప్పుడు ఏం చేయాలి మనం? కవర్గం ఇక్కడ గా అనేది ఏ వర్గంలో ఉంది? క, ఖ, గ, ఘ ఉంది. అంటే ఇక్కడ గా అక్షరం చూడండి. అంటే ఇందులో పంచమాక్షరం ఐదవ అక్షరం ఏముంది? జ్ఞ ఉంది. సో ఇక్కడ ఇది పెట్టామనుకోండి ఆన్సర్ అయిపోద్ది. అంబ అనే పదం ఉంది. ఇప్పుడు అంబ అనే పదంలో ఏ అక్షరం చూసుకోవాలి? బా అక్షరం చూడండి. బాకు ముందు చుక్క ఉంది కదా! అంటే ఇప్పుడు మనం ఏ అక్షరం రాసుకోవాలి? బా అక్షరం ఎందులో వస్తుంది? పప్ప, బాబ్బా వస్తుంది. సో అందుకే ఈజీగా మీకు రాసాను ఇక్కడ పప్ప, బాబ్బా వచ్చింది. అంటే బా ముందు ఇక్కడ చుక్క ఉంది. అంటే సున్నా ఉంది. తెలుగులో చెప్పుకుంటే సున్నా ఉంది. సున్నా బదులుకి ఇప్పుడు మనం ఏ అక్షరం పెట్టాలి? మా అక్షరం పెట్టాలి. సో ఇక్కడ మా అక్షరం పెట్టాను. అంబా అయింది. అంజలిహి అనే పదం ఉంది అండి. అంజలిహి అంటే జాకు ముందు సున్నా పెట్టాలి. ఓకే. తెలుగు ప్రకారం చెప్తున్నా సున్నా అనేది అనుస్వారము. ఇప్పుడు సున్నా పెట్టాలంటే ఇప్పుడు సంస్కృతం అలా పెట్టకూడదు అంటున్నారు కదా! అంటే జా అక్షరం ఎక్కడ వచ్చింది? అంటే చవర్గంలో వచ్చింది. చ, జ వచ్చింది. రైట్ అండి. జా అనేది ఇక్కడ వచ్చింది చవర్గంలో. అంటే పంచమాక్షరం అంటే ఐదో అక్షరం ఏమైంది? జ్ఞ అయింది. సో ఇక్కడ మనము ఈ సున్నాకు బదులుగా ఈ అక్షరం పెట్టాము. అంజలిహి అయింది. అలాగే దంతః అనే పదం ఉంది. అంటే దంతః అనేది ఇప్పుడు మనం ఏం అక్షరం చూసుకోవాలి? తా అక్షరం. తాకు ముందు సున్నా గదా! అంటే ఇప్పుడు సున్నా పెట్టకూడదు గదా! మరి. అంటే తా అక్షరం చూసుకోవాలి. తా అక్షరం ఏమొచ్చింది? త, త, ద, ద, న. సో చూడడానికి తా ఇక్కడ ఉంది. తా ఉంది. అంటే తాకు పంచమాక్షరం ఏముంది? నా ఉంది. అంటే సున్నాకు బదులుగా ఏం అక్షరం పెట్టాలి? నా అక్షరం పెట్టాలి. నా అక్షరం పెట్టాలి. దంతః అయింది. సో మనల్ని కన్‌ఫ్యూజన్ చేయడానికి ఒక అక్షరం ఇచ్చాడు చూడండి. కంసః ఇచ్చాడు. కంసః దగ్గర ఇప్పుడు ఏమన్నా సహజంగా కవర్గం అని మనకు కదా! కవర్గము. కవర్గం అనగానే ఏం పెట్టాలి? ఈ అక్షరం పెట్టాలా? కమ్ అనే అక్షరం అనగానే మకారం పెట్టొచ్చు కదా! సో ఇలా మనకు కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను జాగ్రత్తగా గా, బా, జా, తా ఇచ్చాను. కన్‌ఫ్యూజన్ పోవడానికి కొరకు. ఎందుకంటే ఈ అక్షరం చూసుకోవాలా, ఈ అక్షరం చూసుకోవాలని కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఏ అక్షరానికి రెండవ అక్షరము సున్నా తర్వాత అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరాన్ని మీరు గమనించండి. కానీ కంసః అనే పదం కనుక సున్నా చూసుకున్నాను అనుకోండి. ఇందులో ఉందా అంటే సకారం ఎక్కడైనా? లేదు కదా! సో మనకు ఈ చుక్కతో గొడవ లేదు. ఉన్న చుక్క అట్లనే ఉంచేసేయండి. మీరు కన్‌ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మళ్ళీ అక్కడ డాష్ పెట్టకండి. ఇది రాంగ్ ఆన్సర్ అని పెట్టకండి మీరు. డైరెక్ట్ ఆన్సర్ అదే రాసేయండి. కంసః అనే పదం రాసేయండి. నెక్స్ట్ శుంఠి అని రాశాడు. సో ట వర్గము ఎక్కడ ఉంది? ట, ఠ, డ, ఢ, నా ఉంది.
అంటే టకకు ముందు సున్నా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం పెట్టాలి మనము? నా పెట్టాలి. నా అక్షరం పెట్టాలి. శుంఠి అయింది. సో, మీకు స్పష్టంగా అర్థమైంది అని అనుకుంటున్నా. రైట్? ఇకపోతే సిక్స్త్ బిట్‌లో ట్రాన్స్‌లేట్ ఇంటూ సంస్కృతం అన్నాడు. గణపతి హాస్ 4 హ్యాండ్స్ అన్నాడు. గణపతేః చత్వారః హస్తాః. గణేశస్య చత్వారః హస్తాః. వినాయకస్య చత్వారః హస్తాః. ఇలా గణపతి అని ఇక్కడ గణపతి అన్నాడు. ఇక్కడ గణపతేః అని తీసుకున్నాను. ఒకవేళ మీరు వినాయకస్య అంటే తప్పేంది? గణేశస్య అంటే తప్పేం లేదు కదా! అన్నీ అవే పేర్లు కదా! గణేశస్య ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. ద లేజీ బాయ్ ఈజ్ జెల్సెస్ ఆఫ్ ద స్మార్ట్ బాయ్ అన్నాడు. ఇక్కడ నేను లేజీకి ఏం తీసుకున్నా? అలసహ తీసుకున్నా. స్మార్ట్ బాయ్ అనేది ఏం తీసుకున్నా? ఉత్తమ బాలక అని తీసుకున్నా. సో అలసహ ఉత్తమ బాలకాయ అసూయతి. సో జెల్సీ అసూయ అనే పదం చతుర్థి విభక్తిలో వస్తుంది. అయితే స్మార్ట్ బాయ్ అనే బదులుగా ఇంకేం తీసుకున్నా నేను? చతురాయ. ఏది కరెక్ట్ పదం ఉంటుందో మీరు ఒకసారి చూడండి. స్మార్ట్ బాయ్ చతురాయ. అలసహ అంటే లేజీ బాయ్, చతురాయ అసూయతి లేదా ఉత్తమ బాలకాయ అసూయతి అని పెట్టారు ఇక్కడ. ఉమెన్ సింగ్ వర్సెస్ అని చెప్పాడు ఇక్కడ. అదేనండి సింగ్. ఓకే. మహిళ ఇక్కడ దీనికంటే చరణం వర్సెస్ అనే పదానికి ఒక పల్లవి అంటాం కదా తెలుగులో. పల్లవి చరణము అంటాం కదా. సో అర్థంలో మనము చరణము పాడిందా లేదు కష్టం ఎందుకు అనుకుంటే మహిళ గీతం గాయతి. ఒకవేళ ఆమె కేవలం పల్లవి చరణమే పాడిందంటే చరణం గాయతి అనేది. అంటే టూ ట్రాన్స్లేషన్ నేర్చుకున్నప్పుడు అలా రాయవలసి వస్తుంది. అదొకసారి గమనిద్దాం. ద లైబ్రేరియన్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ అన్నాడు. సో లైబ్రేరియన్ అంటే ఎవరు అక్కడ? గ్రంథ పాలక. ఎక్కడున్నాడు? ఇన్ ద లైబ్రరీ. ఇన్ ద లైబ్రరీ అంటే గ్రంథాలయములో అన్నాడు. సో సప్తమి వ్యక్తి గ్రంథాలయే. ఈజ్ అస్తి. గ్రంథపాలక గ్రంథాలయే అస్తి అన్నాడు. ద స్నేక్ స్టింగ్స్ విత్ ఇట్స్ ఫ్యాంగ్స్ అన్నాడు ఇక్కడ. అయితే మనం సింపుల్ గా నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇంత పెద్ద ఆన్సర్ రాశాను. సింపుల్ గా ఆన్సర్ ఇది ఉంది కదా మనకు టెక్స్ట్ బుక్ లో చూస్తే సర్ప దంతై దశతి అని సింపుల్ గా రాయొచ్చు. నేను ముందు ఏం చేశానంటే కొద్దిగా ఇంగ్లీష్ ప్రకారంగా స్టింగ్స్ అంటే ఏమర్థం వచ్చింది, ఇక్కడ ఫ్యాంగ్స్ అంటే ఇంత కష్టపడవలసి వచ్చింది ఇక్కడ. ద స్నేక్ సర్ప, స్టింగ్స్ దంశకేన లేక దంశకై. అంటే దాన్ని ఏమంటాం మనం? కోరలు అంటాం కదా తెలుగులో. కోరలతో అని పెట్టాను నేను ఇక్కడ. సో దానికి ట్రూ ట్రాన్స్లేషన్ అన్నప్పుడు దంశకేన దంశకై. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమిచ్చిండు అంటే ద్రంష్టతి. ద్రంష్టతి అనే పదము అక్కడ రాయవలసి, అంత పెద్దగా పదాన్ని రాయవలసి వచ్చేసింది అనమాట. అంటే సింపుల్ గా రాసేసుకోవాలనుకుంటే మీరు దశతి అనే పదాన్ని రాసుకోవచ్చు. అంటే ఎస్టీ అయింది. స్టింగ్ అంటే ఏంటిది? కొండి. కొండి అనే పదం వస్తుంది. ఎఫ్ఏఎన్జి ఫ్యాంగ్ అంటే కోరా అంటాం. కోరా అంటే నేను ట్రూ ట్రాన్స్లేషన్ రాస్తే ఎలా ఉంటుందని అట్లా రాశాను. సింపుల్ గా సర్ప దంతై దశతి అని మీరు ఆన్సర్ రాసేసేయండి. నెక్స్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అన్నాడు. నగరే మహారాజ ద్వే మిత్రే అపశ్యత్. నగరే నగరములో, పట్టణములో. ఓకే. మహారాజ మహారాజు, ద్వే మిత్రే అంటే ఇద్దరు మిత్రులను. ఇద్దరు మిత్రులను అంటే ఇక్కడ మనకు మిత్రం మిత్రే మిత్రాని, మిత్రం మిత్రే మిత్రాని, వనం వనే వనాని, వనం వనే వనాని. అంటే ఇద్దరి స్నేహితులను, ఇద్దరు స్నేహితులను అపశ్యత్ చూసెను. నగరములో, పట్టణములో మహారాజు ఇరువురు మిత్రులను, ఇద్దరు మిత్రులను చూసెను అని చేశారు. తే శబ్దం శ్రుత్వా భీతవంతః. తే వారు, శబ్దం శబ్దమును, శ్రుత్వా విని, భీతవంతః భయపడ్డారు. సముద్రే సముద్రములో, మౌక్తికాని ముత్యాలు, భవంతి ఉన్నాయి. నిర్ధన ధనస్య సంచయం కరోతి. నిర్ధన బీదవాడు, ధనస్య సంచయం ధనాన్ని, ధనస్య అంటే మొత్తం పదం ధనస్య సంచయం ధనాన్ని కూడబెడతాడు. సో ధనస్య ధనము యొక్క సంచయం పొదుపు కరోతి చేస్తాడు. అంటే బీదవాడు
నిర్ధనుడు, ధనాన్ని పొదుపు చేస్తాడు, కూడబెడతాడు. మనం ఎలా వీలైతే అలా మీనింగ్ రాసుకుందాం. అందుకే మార్గం ఉభయతః వృక్షాః శోభంతే. మార్గం ఉభయతః. సో మార్గమునకు ఇరువైపులా వృక్షాః శోభంతే. చెట్లు శోభిస్తున్నాయి, అందంగా ఉన్నాయి, రమణీయంగా ఉన్నాయి, ఉన్నాయి అనే పదాన్ని రాయొచ్చు. సో ధన్యవాదాలు. కొద్దిగా టైం తీసుకున్నా మీకు వివరణ ఎందుకు ఎక్కువగా ఈ ప్రశ్నపత్రం ఇచ్చిందంటే, కొద్దిగా పేపర్ చాలా టఫ్‌లో ఉంది కాబట్టి నేను ప్రతిదాన్ని ఎక్కువగా సుదీర్ఘంగా వివరణ ఇచ్చాను. ఎందుకంటే పరీక్ష రాయడానికి సంసిద్ధంగా ఉండడానికి కొద్దిగా సుదీర్ఘమైన చర్చ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్నపత్రం మీకు ఉపయోగపడితే చాలా ధన్యవాదాలు. మీకేమైనా సందేహాలు ఉంటే మీరు తప్పనిసరిగా ప్రశ్నించండి. ధన్యవాదాలు.